Hi, hello everyone. Welcome to our channel, Mr. and Mrs. Lifestyle Vlogs. ఉగాది తెలుగు సంవత్సరాది. తెలుగు వారి మొదటి పండుగ ఉగాది. ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజును ఉగాదిగా జరుపుకుంటాం. చైత్రశుద్ధ పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెప్తున్నాయి. ఆ పురాణాల ఆధారంగానే కొత్త సంవత్సరం ప్రారంభమైన ఈ రోజును ఉగాదిగా పిలుస్తారు. ఇంకొక కథనం ప్రకారం సోమకారుడు బ్రహ్మ దగ్గర నుంచి వేదాలను దొంగలించాడు. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించి సోమకారుణ్ణి వధించి వేదాలను తీసుకుని వచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడు. కావున ఆ రోజునే ఉగాదిగా జరుపుకుంటామని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. యావత్ భారతాన్ని ఒకే గొడుగు కిందకి తీసుకురావాలన్న గౌతమిపుత్ర శాతకర్ణి ఉగాది నాడే అఖండ భారత సామ్రాజ్య పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ రోజు ప్రారంభానికి చిహ్నంగా ఉగాది ప్రారంభమైంది. ప్రస్తుతం రానున్నది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది. ఇది 60 సంవత్సరాలకు ఒకసారి తిరిగి వస్తుంది. అసలు ఈ పేర్లు 60 సంవత్సరాలకి ఎందుకు తిరిగి వస్తాయి? అసలు ఈ 60 సంఖ్యలో ఇవి ఉండడానికి గల కారణాలు ఏమిటంటే, సూర్యగ్రహణం తరువాత జ్యోతిష్య శాస్త్రంలో కీలకమైనవి రెండు. వాటిలో ఒకటి శని కాగా మరొకటి గురుడు. ఈ రెండు గ్రహాలు ఉన్న చోటు నుంచి బయలుదేరి తిరిగి అదే చోటుకు రావడానికి 60 సంవత్సరాలు పడుతుంది. ఈ 60 ఏళ్లలో గురుడు 5 పరిభ్రమణాలు, శని 2 పరిభ్రమణాలు చేసి బయలుదేరిన చోటకే వస్తారు. అందుకే 60 సంవత్సరాలకి ఒకసారి అదే పేరు మళ్ళీ వస్తుంది. తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక ఉన్న పురాణ కథనం. తెలుగు సంవత్సరాల వెనుక ఒక కథ ఉంది. బ్రహ్మ మానస పుత్రుడైన నారదముని ఒకసారి విష్ణుమాయ వలన స్త్రీగా మారి ఒక రాజుని పెళ్లాడుతాడు. ఆ దంపతులకు 60 మంది సంతానం జన్మిస్తారు. ఒకరోజు ఆ రాజు తన సంతానంతో కలిసి ఒక యుద్ధంలో పాల్గొంటే అప్పుడు ఆ 60 మంది సంతానం యుద్ధంలో మరణిస్తారు. తన పిల్లల మరణాన్ని తట్టుకోలేని స్త్రీ రూపంలో ఉన్న నారదుడు విష్ణువుని ప్రార్థించగా విష్ణువు కరుణించి నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరం ఇచ్చాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయని పురాణాలలో చెప్పబడింది. ఆ 60 సంవత్సరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భవ, యువ, దాత, ఈశ్వర, బహుధ్యాన, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభామ, తారణ, పార్థివ, వ్యయ, సర్వజిత్తు, సర్వధారి, విరోధి, వికృత, కర, నందన, విజయ, జయ, మన్మద, దుర్ముఖి, హేవలంబి, విలంబి, వికారి, శార్వరి, ప్లవ, శుభకృత, శోభకృత, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధికృత, పరిధావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాలయుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మతి, దుందుబి, రుధిరోద్గారి, రక్తాక్షి, క్రోధవ, అక్షయ. ప్రస్తుతం మనం 39వ సంవత్సరమైన విశ్వావసు నామ సంవత్సరం జరుపుకుంటున్నాము. ఉగాది అనగానే ఉగాది పచ్చడి ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అయితే ఈ ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఉగాది రోజు ముఖ్యంగా చేసుకునే వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలోని అన్ని భాగాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడిలో ఒక్కో భావానికి ఒక్కో అనుభవానికి ప్రతీక. షడ్రుచులు అనగా 6 రుచులు: తీపి, మధురం, పులుపు, ఆమ్లం, ఉప్పు, లవణం, కారం, ఘాటు, చేదు, తిక్త, వగరు, కషాయం. మానవ అంగిలి ద్వారా సాధారణంగా గుర్తించబడిన 6 ప్రాథమిక రుచులు ఇవి. తీపి తరచుగా చక్కెర లేదా తేనె రుచులతో ముడిపడి ఉంది. పులుపు పదునైన ఆమ్ల రుచిలో ఉంటుంది. ఈ రుచి కోసం చింతపండు లేదా చింతకాయలను ఉపయోగిస్తారు. ఉప్పు లేదా లవణం అనేది సోడియం క్లోరైడ్ ఉనికిని సంబంధించిన రుచి.
చేదు అనేది వేపపూత, వేప ఆకులు మొదలైనవి వాడడం ద్వారా రుచి వస్తుంది. వగరు అనేది మామిడి పిందెలతో గుర్తించదగిన రుచి. కారం అనేది మిరపకాయలతో, మిరియాలతో గుర్తించదగిన రుచి. తీపి ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం. చేదు బాధ కలిగించే అనుభవాలకు సంకేతం. పులుపు నేర్పుగా వ్యవహరించే పరిస్థితులకు ప్రతీక. వగరు కొత్త సవాళ్ళు. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు అని సంకేతం. ఈ ఉగాది పండుగను కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా కేరళ, బెంగాల్, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలలో కూడా జరుపుకుంటారు. తెలుగువారు ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తుంది. పంచాంగ శ్రవణంలో ఆ సంవత్సరంలో మన స్థితిగతులను ముందే తెలుసుకోవచ్చు. ఏడాది ప్రారంభం అయినది కనుక భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, గ్రహ గమనాల ఆధారంగా వర్షాల పరిస్థితి మొదలైన విషయాలన్నిటినీ తెలియజేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.